రావాల్సిందిగా శుభాహ్వానం పలుకుతోంది ఈనాటి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఫిడేల్ మీద బహుశా ఇటీవల కాలంలో ఈ ఫిడేల్ అన్న పదం వాడకం కూడా ఎక్కువ లేదు. ఎందుకంటే వయోలిన్ అంటే వాయులీనం అనే ప్రయోగం ఉంది, కానీ దానికన్నా వయలిన్ ఫిడేల్ అంటేనే బాగుంటుందేమో అని నేను వేదికకి ఈ పక్కన చూడకుండా చెప్తున్నాను. ఎందుకంటే అటు చూస్తే గౌరీ రామ్మోహన్ గారు ఉన్నారు, ఈ వెనక చూస్తున్న పక్కన చూసిన నా మిత్రుడు ద్వారం ఎదురుకుండా సంగీతవేత్తలు ఉన్నారు. కాబట్టి ఒకసారి రామ్ చరణ్ గారికి మనందరం కూడా కర్తాళ ధ్వానాలు అందజేస్తూ హెచ్ రామ్ చరణ్ గారికి స్వాగతాభినందన సత్కారం చేయడానికి ఆశీపూర్వకంగా వేదిక మీదకు రావాల్సిందిగా గౌరీ రామ్మోహన్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అనంతరం కార్యక్రమానికి మార్దంగిక సహకారం సిహెచ్ చాణుక్య చంద్ర చివరున్న ఉండాల్సిన గుప్త కళారూపంలో ఉంది, మన ముందు ఆవిష్కృతం కాదు. సిహెచ్ చాణుక్య చంద్ర గారిని మొదలుగా వాదనంతో సహకరించడానికి వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతూ వారికి మాన్య మహోదయ రామ్మోహన్ గారి చేతుల మీదుగా ఆశీస్ సత్కారం. సిహెచ్ చాణుక్య చంద్ర గారు సిహెచ్ రవికుమార్ గారి తనయుడు. మృదంగ వాదనలో తంజావూరు బాణికి చెందిన పాల్ఘాట్ మణియర్ సంప్రదాయాన్ని అనుసరిస్తున్న వ్యక్తి. గత 4 సంవత్సరాలుగా గురువు మృదంగ విద్వాసు లయప్రవీణ శ్రీ గుంటుకు వెంకట్రావు గారి శిష్యరికంలో మృదంగ విద్యను అభ్యసిస్తున్నారు. గురువు గారు ఇక్కడే ఉన్నారు. ఒక్కసారి వారు జనాభినందనలు అందుకోవడానికి. ప్రస్తుతం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యను పూర్తి చేశారు. వివిధ మృదంగ పోటీలు, సంగీత సభల్లో పాల్గొని ఎన్నో బహుమతులు, పురస్కారాలను అందుకున్నారు సిహెచ్ చాణుక్య చంద్ర. ఇటీవల కాలంలో ప్రతిష్టాత్మకమైన వి కమలాకర్రావు పురస్కార యువ ప్రతిభా పురస్కారాన్ని అందుకొని పద్మశ్రీ అన్నవరపు రామస్వామి గారి చేతుల మీదుగా మృదంగాన్ని బహుమతిగా స్వీకరించారు. నాదసుధాతరంగిణి విశాఖపట్నం యువోత్సవాలు, కళోత్సవాలు, విజయవాడలో నిర్వహించిన కృష్ణవేణి సంగీతోత్సవాలు, చెన్నైలోని చక్రపెరుమాళ్ స్వామి దేవాలయం బెరహాంపూర్లో నిర్వహించిన త్యాగరాజ ఆరాధనోత్సవంలో అనేక సభల్లో, ఉత్సవాల్లో సంగీత కచేరీలు పాల్గొన్నారు చిరంజీవి సిహెచ్ చాణుక్య చంద్ర. ఈనాటి ప్రధాన గాయనిమణి, కళాకారిణి కుమారి రువూరు జయలక్ష్మి శ్రీ శృతి గారు వేదిక మీదకి చేయబోతున్నారు. కుమారి శృతి గారు ప్రస్తుతం అమెరికా రెడ్ హ్యాట్ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వారి ఉద్యోగం, సంగీతం సద్యోగం. గత 20 సంవత్సరాలుగా డాక్టర్ ద్వారం బీకేజీ త్యాగరాజు గారి మార్గదర్శకత్వంలో కర్ణాటక సంగీతాభ్యాసం. 2023 నుండి 25 వరకు అమెరికా కాలిఫోర్నియాలోని రాగా మ్యూజిక్ అకాడమీలో కర్ణాటక సంగీతోపాధ్యాయి, బాలబాలికలకు సంగీత సంస్కృతి విలువలను బోధిస్తున్నారు. ప్రస్తుతం తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో సంగీతంలో ఎంఏ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ విద్యను అభ్యసిస్తున్నారు. 2022లో ఆల్ ఇండియా రేడియో విశాఖపట్నం కేంద్రం నుండి బి గ్రేడ్ కళాకారిణిగా గుర్తింపు. తిరుపతి దేవస్థానంలో వారి ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ నిర్వహించిన ప్రతిష్టాత్మక అదిగో అల్లదిగో అన్నమయ్య కీర్తనల సంగీత పోటీలో ఫైనలిస్ట్గా నిలిచారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి కర్ణాటక సంగీతంలో సర్టిఫికేట్, డిప్లొమా కోర్సులు వరుసగా 2015-2018 సంవత్సరాల్లో డిస్టింక్షన్లో పూర్తి చేశారు. దాస సాహిత్య ప్రాజెక్ట్
తిరుమలలో నిర్వహించే సహస్ర దీపాలంకరణ సేవలో నియమితంగా సంగీత కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. 2020లో విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ నుండి బెస్ట్ అప్ కమింగ్ యంగ్ ఆర్టిస్ట్ 2020 పురస్కారాన్ని అందుకున్నారు. 2017లో అదే సంస్థ నుండి బెస్ట్ కన్సర్ట్ అవార్డ్ ద్వారం ప్రియ భావన శ్రీమతి బొంబాయి జయశ్రీ గారి చేతుల మీదుగా అందుకున్నారు. అలాగే యువతరం పురస్కారాన్ని కూడా శ్రీ ద్వారం మ్యూజిక్ అకాడమీ, విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ, త్యాగరాజ ఆరాధన ట్రస్ట్, ఆంధ్ర మ్యూజిక్ అకాడమీ, సత్యోజాతం, వారా హరే కృష్ణ మూమెంట్, విజయ త్యాగరాజ సభ, భారతీయ విద్యా కేంద్ర కళాశాల విశాఖపట్నం, గానసభ ఉక్కు నగరం, అన్నమయ్య పదవరదాయి లాంటి ఎన్నో సభల్లో సంగీత కచేరీల్లో ఆమె పాల్గొన్నారు. 2020 జనవరి 17న తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత కార్యక్రమంలో పాల్గొన్నారు. రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి ప్రాంగణంలో జరిగిన సంగీత కచేరీల్లో పాల్గొన్నారు. ఇప్పుడు శ్రీ ద్వారం మ్యూజిక్ అకాడమీ వారి ఆధ్వర్యంలో మాన్య మహోదయ ద్వారం భావనారాయణ గారి శత జయంత్యుత్సవ సంవత్సర ఆరంభ ప్రాకారంలో వేదికపై మీ నివేదికకై హర్షధ్వానాలతో ఈ కచేరీకై మీ చేరికకై సంసిద్ధంగా ఉన్నారు. కార్యక్రమం స్వరారంభం కాబోతుంది. అయ్యే ముందు శ్రీ రాంబాబు గారిని ఒక్కసారి వచ్చి కళాకారుని ఆశీస్ సత్కారం చేయవలసిందిగా మనందరి అభినందనల మందార బాలికల డోలికల వచ్చిన వారిని ఆహ్వానిస్తాం. జల్లులు అయితే మెల్లిగా పడతాయి. ఇంకా విజయ త్యాగరాజ సంగీత సభ జాగంటి శర్మ గారు, మంథా జ్వాలా ప్రసాద్ గారు, వీరిద్దరిని అత్యవసరంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకో తెలియదు కానీ మీరు ఒకసారి రావాలి. మీరు ఉభయుల్ని వేదిక మీదకి రావాల్సిందిగా త్యాగరాజు వారు హృదయ ద్వారం తెరిచి మరీ ఆహ్వానిస్తున్నారు. ఒకరు ఒకప్పుడు టెలికాము, రెండో వారు అసలు ఉండరు, కచేరీలు నిర్వహణ చేస్తుంటారు. వేదిక మీదకి వచ్చి వారి ద్వారా మీరు స్వీకరిస్తే కార్యక్రమం ఫలప్రదం అయ్యే సూచన. అది ఫలప్రదం. మంథా జ్వాలా ప్రసాద్ గారు, రామచరణ్ గారి గురు పరంపర ఎవడూరి విజయేశ్వరరావు గారు, అలాగే ఎంఎస్ఎన్ మూర్తి గారు మహానుభావులు, అలాగే వారి గురుత్వంలో దువ్వూరి జయలక్ష్మి శ్రీస్మృతి గారు. ఇంతవరకు అయింది